ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు అత్తయ్య, బానే ఉన్నాను. ఇదేంటి కిరణ్మయ్యి, తనకు అలా అవుతూ ఉంటే నువ్వెలా నవ్వుతున్నావు? ఇవి మామూలు వాంతులు కాదండి, వేవిళ్ల వాంతులే. వదినా, మనం మనవ సంతానం గురించి మాట్లాడుకున్నామో లేదు, ఆ దేవుడు ఇలా దయ చూపించాడు. అందుకే అమ్మాయికి వాంతులు మొదలయ్యాయి. ఉషా, ఏమైందమ్మా? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందత్తయ్య. అవునా? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మ హారిక, ఉషను తీసుకెళ్లి పడుకోబెట్టు. వెళ్ళమ్మా. రేణు, నువ్వు డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. కిరణ్, నువ్వు అనుకున్నట్టే మన ఇంటికి త్వరలోనే మనవ సంతానం రాపోతుంది. జాగ్రత్త, పడుకో. రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి ప్లీజ్. ఈ విషయం వెంటనే అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్తాను. చెప్పు రేణు. అన్నయ్య, నీకొక గుడ్ న్యూస్. ఏంటది? నేను మేనత్తని కాబోతున్నాను. అంటే అర్థం కాలేదు. అర్థం కాలేదా? అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్యలు కాబోతున్నారు. బా, స్ట్రైట్ గా చెప్పు. ఇంకా అర్థం కాలేదా? బుద్ధావతారం, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏంటి? నేను తండ్రిని కాబోతున్నానా? అవును, అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. వదిన కూడా ఇక్కడే ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసే. ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. సరే అన్నయ్య, బాయ్. అమ్మా, అన్నయ్య కూడా ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పేశాను. అంత తొందర ఏంటే నీకు? ముందు డాక్టర్ నుంచి కన్ఫర్మ్ చేయి. నువ్వు గ్యారంటీగా కన్ఫర్మ్ చేస్తారు. ఆ డాక్టర్ చెప్పాల్సిన డైలాగ్ నేనే అన్నయ్యకి చెప్పేశాను. పల్లవి, నేను తండ్రిని కాబోతున్నాను. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఫీల్ అయిందా ఇలా చెప్పినందుకు? పల్లవి, ఏమైంది?
కంగ్రాచ్యులేషన్స్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. ఇంతకాలానికి మీ కోరిక మీ అమ్మగారి కోరిక నెరవేరింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొరియర్. తీసుకోండి. ఏంటి మేడం స్పెషల్? ఆయన తండ్రి కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ మేడం. పల్లవి, నువ్వేం ఫీల్ అవ్వకు. అతను మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుని ఇద్దరికి కలిపి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. అంటే అన్నాడులేండి, నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ మీన్, నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది అతను అలా అన్నందుకు కాదు, మీరు తండ్రి కాబోతున్నందుకు. థ్యాంక్స్. సరే, నేను బయలుదేరుతాను. ఉషా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బాయ్. బాయ్. చెప్పు పల్లవి. అక్క, అది నెల తప్పిందంట. ఏది? అదే ఆ ఉష. వాట్? ఉష నెల తప్పిందా? అవునక్క, ఇంతకు ముందే వాళ్ళ చెల్లెలు కాల్ చేస్తే హ్యాపీగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. అంటే ఇప్పుడు నీ జీవితం గాల్లో దీపం అవుతుందన్నమాట. ఏంటక్క నువ్వనేది? అవును పల్లవి, భార్యాభర్తల మధ్య బాండింగ్ అనేది పిల్లల వల్ల స్ట్రాంగ్ గా మారుతుంది. కిరణ్ ఉషాకి మరింత దగ్గరైపోతాడు, నీకు మరింత దూరం అయిపోతాడు. వంశోద్ధారకుడి కోసం కలవరిస్తున్న మా అత్తమామలకి ఆ ఉష ముద్దుల కోడలైపోతుంది. అలా ఇంటిల్లపాది ఉషని నెత్తిన పెట్టుకోవడంతో వాళ్ళందరూ నీకిచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ముఖ్యంగా కిరణ్ నీకిచ్చే ఇంపార్టెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. అంటే కిరణ్ పూర్తిగా నన్ను మర్చిపోతాడంటావా అక్క? మర్చిపోకుండా నువ్వే చెయ్యాలి. పరిస్థితులకి తగ్గట్టుగా ఎప్పుడు ఏం చెయ్యాలనేది నేను చెప్తూ ఉంటాను, నువ్వు ఫాలో అయిపో. ఓకే అక్క. అలా నేను చెప్పింది నువ్వు ఫాలో అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఓకే అక్క. ఇంతకాలం లేనిది ఇప్పుడే ఉష నెల తప్పాలా? పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయాలే వేడుక చూసిన ప్రతి పూట ఇలలోని
స్వర్గమే ఇల్లే అవుననవా రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అమ్మా అన్నయ్య ఈ పాటికే రెక్కలు కట్టుకుని రావాల్సిందే, ఇంకా రాలేదేంటి? వస్తాడులేవే, వాడికంటే నువ్వే ఎక్కువ తొందరపడుతున్నావు. నాన్నమ్మ కావాలని అమ్మ ఎన్ని రోజుల నుంచి కలలు కంటుందో ఆ కళ నిజం కాబోతున్నందుకు అమ్మ చాలా సంతోషంగా ఉండుంటుంది. అవునండి, నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ గారి నోటితో ఆ శుభవార్త వింటే ఇంకా సంతోషంగా ఉంటుంది. కాదు కథ కథ సాగుతున్న జీవితమేగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం. అమ్మా అమ్మా అదిగో అన్నయ్య వచ్చేసాడు. రే కిరణ్, కంగ్రాచులేషన్స్ రా. థాంక్స్ నాన్న. Congrats రా. అమ్మా స్వీట్ తీసుకో నాన్న. రేణు నాకు బాక్స్ మొత్తం కావాలి. కవర్ కూడా తీసుకో. అమ్మా పుల్ల పుల్లగా మామిడికాయలు దొరుకుతాయేమో అని ట్రై చేశాను, దొరకలేదు. ఆమ్లా కూడా ట్రై చేశాను కానీ అది కూడా దొరకలేదు. ఆఖరికి కుంకుమ పువ్వు దానికోసం ట్రై చేశాను, అది కూడా దొరకలేదు. రేపు తీసుకొస్తాను. అప్పుడే కుంకుమ పువ్వు ఎందుకురా? ఎందుకేంటమ్మా, ప్రెగ్నెంట్ లేడీస్ కి కుంకుమ పువ్వు ఇస్తారు కదా. దానికి ఇంకా చాలా టైం ఉంది. అవునా, అయితే ఓకే. ఇంతకీ ఉషా ఏది? లోపల డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. అదిగో వాళ్ళే వస్తున్నారు. చెప్పండి డాక్టర్, తొందరగా శుభవార్త చెప్పండి. శుభవార్త చెప్పమంటే మా కోడలి వైపు చూస్తారేంటి డాక్టర్? మీ నోట్తో మీరు చెప్పండి. శుభవార్త ఉంటే మీరు అడగకుండానే చెప్తానండి. అంటే మా కోడలు? అవునండి, మీ కోడలు ప్రెగ్నెంట్ కాదు. తనకేదో ఫుడ్ పాయిజన్ అయి సరిగ్గా డైజెస్ట్ కాక అలా వాంతయింది. అది మీరు వేవిళ్ళనుకుని భ్రమపడ్డారు. సారీ అత్తయ్య, మీ అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. సారీ ఏంటమ్మా, ఇందులో నీ తప్పే ఉందని సారీ చెప్తున్నావు. మనవడ్ను మనవరాలను ఎత్తుకోవాలన్న ఆశతో ఉన్నాం మేము. నీకలా వాంతయ్యేసరికి నెల తప్పావేమో అని ఆశపడ్డావు.
అయినా ఇప్పుడు మాత్రం ఏమైందిలే, ఇవాళ కాకపోయినా రేపైనా ఆ ఆశ తీరుతుంది కదా. సారీ అన్నయ్య, డాక్టర్ గారు వచ్చే వరకు ఆగకుండా తొందరపడి నీకు కాల్ చేసి నన్ను డిసప్పాయింట్ చేశాను. డిసప్పాయింట్ చేయడం ఏంటి రేణు? నీ సంతోషాన్ని నాతో పంచుకున్నావు, అంతే కదా. మీకు పెళ్ళై చాలా కాలం అయింది, అయినా ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇప్పుడే వద్దనుకుంటున్నారా ఏంటి? అలాంటిదేం లేదు డాక్టర్ గారు. మరింతవరకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు? మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి హాస్పిటల్కి వస్తారా? కొన్ని టెస్టులు చేస్తే కారణమేంటో తెలుస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరం ఏముంటుంది డాక్టర్, రేపు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఓసారి హాస్పిటల్కి వస్తారు. ఓకే అండి, ఇక నేను బయలుదేరుతాను. కిరణ్, మిమ్మల్ని అడగకుండా హాస్పిటల్కి వస్తారని డాక్టర్ గారికి చెప్పాను. మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఏముంటుందమ్మా, నువ్వు చెప్పావు కదా, వెళ్ళొస్తాంలే. హలో, ఏంటి అంత ఫీల్ అవుతున్నావు? హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నంత మాత్రాన నష్టమేం లేదు కదా. నేను ఫీల్ అవుతుంది అందుకు కాదండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానేమోనని. నువ్వు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, చేసావేమో అనుకుని నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని డిసప్పాయింట్ అవ్వడానికి మనమేం ముసలోళ్ళం కాదు కదా. ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది. సో నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? అమ్మ నీ కోడలు నవ్వింది, ఇంకా మీరు కూడా నవ్వుతూ ఉండొచ్చు. అక్క, అది నెల తప్పిందంట. ఇంతకు ముందే వాళ్ళ చెల్లెలు కాల్ చేస్తే హ్యాపీగా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. నాకు హారికకి పిల్లలు లేరా? ఉష ఇప్పుడు నెల తప్పింది కాబట్టి ఆ ఉష అత్తమామలకి ముద్దుల కోడలవుతుంది. ఆ ఇంట్లో అందరూ దాని అడుగులకు మడుగులెత్తుతారు, ముఖ్యంగా అత్తగారు. దాన్ని దేవతలా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకుంటుంది. ఆల్రెడీ ఈ పాటికి ఆ కార్యక్రమాలు మొదలైపోయి ఉంటాయి. ఉషని అందరూ ఆకాశానికి ఎత్తేసుంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో హారికను అడిగి తెలుసుకుందాం. చెప్పక్క. హారిక, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానక్క, ఈ ఇంట్లో జీతం బత్తం లేని పని మనిషిని కదా, పని చేస్తున్నాను. ఇక రేపటి నుంచి నీ పని పెరుగుతుందేమో. ఎందుకు పెరుగుతుందక్క? ఎందుకేంటి, నెల తప్పిన పిల్లని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ తనకిష్టమైనవన్నీ చేసి పెడుతూ ఉండాలి కదా. నెల తప్పిన పిల్ల అదెవరు?
ఇంకెవరు? ఉషా. ఉషా నెల తప్పిందంట కదా. అది నెల తప్పలేదు, నెల తప్పిందన్న విషయమే తప్పింది. నెల తప్పిన విషయం తప్పడం ఏంటి? అంటే అది నెల తప్పలేదు అని చెప్తున్నాను. అవునా? తను ప్రెగ్నెంట్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కొంతవరకు కరెక్టే. దానికి సడన్ గా వాంతులు అయ్యేసరికి నెల తప్పిందేమోనని మేమందరం అనుకున్నాం. కానీ ఫైనల్ గా డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి ఆవిడ గారు నెల తప్పలేదు, వారం తప్పలేదు, ఫుడ్ పాయిజన్ అయ్యి వాంత్ అయిందని కన్ఫర్మ్ చేసింది. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. మనిద్దరం చేయలేని పని ఆ ఉష చేసి ఆ ఇంటికి వారసుడినిచ్చి మనం తలదించుకునేలా చేస్తుందేమో అని చాలా టెన్షన్ పడిపోయాను తెలుసా. ఏ మాటకా మాట చెప్పుకోవాలక్క, నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను. ఇంకా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. నువ్వు ఇంటి పని చూసుకుంటూ హ్యాపీగా ఉండు, నేను ఆఫీస్ పని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. అంటే అది నువ్వేదో పని మనిషిలాగా ఇంటెడు చాకరీ చేస్తున్నావని వెటకారంగా అనడం లేదు హారిక. మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉందాం అని అంటున్నాను. అంతేకాదు, మనం ఈ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ ఒకేషన్ అక్క? అదే ఉషా ప్రెగ్నెంట్ కాలేదు కదా, ఆ ప్రెగ్నెంట్ కానీ ఒకేషన్ ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే? సరే అక్క, ఉంటాను. బాయ్. డిన్నర్లోకి ఏం చేయమంటారు అని ఇంతవరకు మీరు చెప్పలేదు. ఒక పని చేద్దామా? ఇద్దరం చెరో గ్లాసు వేడివేడి పాలు తాగి పడుకుందామా?